మరి ఈ దినమున మనము 47వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. దేవుని గురించి ఆర్భాటించి యెహోవా మహోన్నతుడు పలుకుతాడు. ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. ఆయన జన్మను మనకు లోపడుతుంది. మన పాదముల కింద ప్రజలను అడగబెట్టు. తాను ప్రేమించిన యాకోబులకు మహాశ్రయస్వముగా మన స్వాస్థ్యము ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోగ్యమైనది, ఊరధ్వనితో యెహోవా ఆరోగ్యమైనది. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలో పాడు. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుడికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేదములు దేవుని, ఆయన మహోన్నతుడు ఆయన. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే కనుక ఇక్కడ 3వ వచనం ఒక్కసారి చూడమ్మా. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. అంటే ఇక్కడ ఈ యొక్క వచనానికి అర్థం ఏంటంటే, మనకు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారంతా వచ్చి మన కాళ్ళ మీద పడిపోతారు అని కాదు అర్థం. అక్కడ అర్థమైందా? శత్రువుని సైతం నువ్వు గెలవగలవు అని, జయించగలవు అని. అంటే దేంతో? కేవలం ప్రేమతో మాత్రమే. అర్థమైందా? దేవుని ప్రేమను నీవు కనబరిచే విధానముతో శత్రువుని మనసు కూడా మార్పు చెంది నీకు లోబడే విధం. అంటే లోబట్టం అంటే నీ అంతటోళ్ళు లేరు అన్నట్టు కాదు అర్థం అక్కడ. అరే, అనవసరంగా వీళ్ళని హింసించానే, అనవసరంగా బాధ పెట్టానే అనేటటువంటి మనసు వారికి కలగటం అనమాట. ఓకే, గమనించండి అమ్మా. చూడండి, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మరి దేవుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు అంటే ఎందుకంటే ఈ సర్వము కూడా దేవుని చేత సృజించబడి ఉన్నది కాబట్టి ఆయన ఈ సర్వభూమికి రాజై ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. మరి దేవుని మనం ఆరాధించుకునే సమయాల్లో మనం చప్పట్లు కొడుతుంటాం, పాటలు పాడే సమయాల్లో అలాంటప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాం. ఈ చప్పట్లు కొట్టడము అనేది ఆజ్ఞగా ఇక్కడ ఇవ్వబడింది. అర్థమైందా? సో అంటే దేవుడు చేసేటటువంటి గొప్ప మేలులు కావచ్చు, చేసినవి కావచ్చు, దేవుని యొక్క మహోన్నతమును బట్టి మనం ఆయన ఆరాధించు వేళ ఆయన చప్పట్లతో మనం ఏం చేస్తున్నామమ్మా? ఆరాధిస్తూ ఉన్నామన్నమాట. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడి. అంటే జయధ్వని ఏంటది? మేము గెలిచాము అన్న విధానం. అర్థమైందా? ఎప్పుడు ఉంటుంది అలా గెలిచామని? ఇప్పుడు నిన్న పిల్లలకి రిజల్ట్స్ వచ్చాయి. ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? ఓడిపోయామని ఆలోచిస్తారు. పాస్ అయిన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? అమ్మయ్యా అనుకుంటారు. అవునా? సో అంటే మేము పాస్ అయిపోయాం, మాకే టెన్షన్ లేదు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకొద్దిగా బాగా చదువుంటే బాగుండేది, కొంచెం చదువుంటే బాగుండేది అనే ఆలోచనలో ఉంటారు. అంటే వారు ఉన్న విధానము, గెలిచిన వారు అంటే పాస్ అయిన వారు ఉన్న విధానం ఎలా ఉంటుందమ్మా? వారిద్దరి మధ్యలో తేడా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ గెలుపు, విజయాన్ని కలిగిన వారుగాను, అక్కడ అపజయాన్ని కలిగిన వారుగాను ఉంటూ ఉంటారు అనమాట. కాబట్టి గెలిచిన వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారమ్మా? గొప్పగా మాట్లాడేవారు ఉంటారు, గొప్ప విధానాన్ని కలిగి ఉంటారు. అలాగే దేవుడు ఈ రోజున మనం చూసాం, లేఖనాన్ని చదువుకున్నాం ఇవాళ. ఆయన శిలువ యాగానికి ముందుగా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టిన విధానాన్ని మనం చూసాం. అలాగనే ఆ జయధ్వనులతో అక్కడ యూదుల రాజు జయము జయము అని వారు అంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించి ఉన్నాం. కనుక అలాగునే మనం గెలిచిన వారము అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. అయితే మనం గెలిచిన విధానం మన ద్వారా మనం గెలవాల, అది గమనించాలి. కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే మనం గెలిచి ఉన్నాం కాబట్టి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయాలి మనం. అర్థమైందమ్మా? గొప్పగా ఉప్పొంగే విధంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆయన సన్నిధిలో కావచ్చు, ఆయన సన్నిధిని మన గృహాల్లో ఏర్పాటు చేసుకున్న దగ్గర కావచ్చు, మనం నడిచే సమయాల్లో కావచ్చు, మన పని పాటల్లో కావచ్చు,
ఎందులో అయినా సరే దేవుని ఘనపరుచుకునేవారుగా మనం ఉంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే యెహోవా మహోన్నతుడు, అలాగే భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి ఏమై ఉన్నాడమ్మా? మహారాజై ఉన్నాడు. కాబట్టి ఆయన గుర్చినటువంటి ఆర్భాటము మనం చేయాలి. ఎందుకంటే ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. జనములను మనకు లోబరచును అంటే మనం చూపించేటటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, నీతోటి వారికి సహాయం చెయ్యము అనేటటువంటి విధానాన్ని మనం కనబరిచేటటువంటి ఆ యొక్క సమయాల్లో వారి యొక్క మనసు మారి హాని చేయదలచని వారు కూడా మేలు చేసి వెళ్ళే విధంగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రీతిగా దేవుడు చేస్తాడని అర్థం. ఇక్కడ అనగద్రొక్కటము అంటే అర్థం వారిని తీసుకొచ్చి నలగొట్టేసి మన ముందు ఇక కదలకుండా చేయటం అని కాదు. ఆ హృదయం అంటే వారి హృదయం ఎలా అయిపోద్ది? విచ్ఛిన్నం అయిపోయింది. ఎవరి హృదయం అయింది అట్లా? సౌలుగా ఉన్నటువంటి ఆయన హృదయం అలా విచ్ఛిన్నం అయిపోయింది. ఎలా మారిపోయాడు ఆయన? పౌలుగా మారిపోయాడు. అర్థమైందా? ఆయన ఏమైపోయాడమ్మా అక్కడ? కళ్ళు పోయినాయి ఆయనకు. కళ్ళు పోయి, అయ్యా నువ్వెవరు అని అడిగినప్పుడు, నువ్వు హింసించుతున్నటువంటి యేసును నేనే అన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డటువంటి విధానాన్ని మనం గమనించాలి. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా అనగద్రొక్కటము అంటే అదనమాట అర్థం. ఎవరైతే మనల్ని హింసించదలుచుకున్నారో వారి హృదయం ఏమవుతుందంటే మనల్ని గతంలో చేసినటువంటి ఆ హింస కావచ్చు, ఆ బాధ మనల్ని పెట్టిన విధానం కావచ్చు, వాటన్నిటి నుండి పశ్చాత్తాపడేటటువంటి విధానం కలుగుతుంది అని అర్థం అనమాట. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఆయన ప్రేమించినటువంటి యాకోబు ఇంకా సంతోషించేలాగా, ఎవరు? యాకోబు గారు మహా సంతోషించేలాగా ఆయన మన స్వాస్యమును ఆయన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. మనం అంతా ఎవరుగా చెప్పుకుంటున్నాం? పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకున్నామంటే ఎవరు అనబడుతున్నాం? అబ్రహాము కుమారులు అనబడుతున్నాం కదా, అవునా? అబ్రహాము గారి తర్వాత సంతానం ఎవరు? తర్వాత అబ్రహాము గారు, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు. ఇక్కడ అబ్రహాం గారి సంతానము అంటే తర్వాత వారి సంతానం అనేగా, తర్వాత వారి సంతానం అనే కదా, అవునా కదా? ఇప్పుడు మీ తాత ఎవరమ్మా అంటే పలానా అన్నారు. వారి నాన్న ఎవరు అంటే పలానా, అంటే మన పేరు తెలుసుంటే మనకేంటంటే జస్ట్ ముందున్నటువంటి మూడు జనరేషన్ల పేర్లు తెలుసుంటాయి. మేబీ మహా ఇది అంతకుముందు తెలియకపోయి ఉండొచ్చు. సో మనకు తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక ఆయన, మనం మొదట ఇక్కడ ఉన్న వాళ్ళమేం కాదు, వేరే ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. గడిచిన దినాల్లో పూర్వకాలంలో అలా వచ్చినటువంటి వారు, మొదటగా వచ్చిన వారు పలానా పేరు అనుకోండి. ఇప్పుడు వారి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అరే నువ్వు పలానా వాళ్ళ సంతానమా అంటారు. అంతేగాని కదా, పలానా వాళ్ళ సంతానమా. ఆ రోజుల్లో మీ తాత అని మొదలు పెడతారు. ఇది మన తాతతో గనుక అంటే ఆయనతో కలిసి తిరిగి ఇప్పుడు కూడా బ్రతుకున్న వాళ్ళైతే. అర్థమైందా? సో ఆ రీతిగా యాకోబును దేవుడు ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆయనకు స్వాస్యముగా ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, ఏ స్వాస్యము కొరకైతే అంటే ఇక్కడ ఆశీర్వాదము, ఏ ఆశీర్వాదము కొరకైతే ఆయన ఏం చేశారమ్మా? మోసపూరితమైనటువంటి చర్యను చేసి ఉన్నారో, ఓకేనా, ఆ స్వాస్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక మనం గమనించాలి, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. మరి ఆరోహణం అంటే అర్థం ఏంటి? తిరిగి పైకి వెళ్ళటం. ఎలా వెళ్ళారంటమ్మా? ఆర్భాటముతోను బూరధ్వనితోను. అర్థమైందా? కాబట్టి అయితే యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యే సమయాన ఆర్భాటం ఉందా? ఎక్కడ లేకపోయి ఉండొచ్చు కదా. కానీ నిత్యరాజ్యానికి ఎలా ఉంటుంది? ఒక పాపి అక్కడ మారు మనసు పొందాడు, అవునా, రక్షణ పొందాడు, నిత్యరాజ్య వారసత్వాన్ని పొందాడు, వారసుడు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు పేపర్లోనో న్యూస్లోనో చూస్తుంటాం. ఎవరు అంటే కొంచెం బాగా ఉన్నటువంటి వారి పిల్లలు అమెరికానో వేరే విదేశాలకు వెళ్ళి చాలా కాలం తర్వాత వాళ్ళు వస్తుంటే స్వదేశ ఆగమనం అని చెప్పేసి వారికి పేపర్లో న్యూస్లు, తర్వాత హోర్డింగ్స్ ఇవన్నీ పెడుతుంటారు. ఎందుకు? వారసుడు వస్తున్నాడు,
మరి వారసుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటే ఎలా ఉంటుంది అమ్మా? గొప్పగా ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఏ రీతిగా అయితే దేవుడు ఆర్భాటముతో వెళ్తున్నాడో, బూరధ్వనితో వెళ్తున్నాడో, ఆ రీతిగానే తన వారసుని కూడా పిలుస్తాడు దేవుడు. యోహాన్ గారు చెప్పలా? పైనుంచి ఏమని ఎలా ఉంది? బూరధ్వనితో పైకి రా అని పిలిచినటువంటి ఆ యొక్క విధానాన్ని ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రకటన గ్రంథంలో. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటుగా ఏ రీతిగా అయితే దేవుడు ఆర్భాటముతోనూ బూరధ్వనితో వెళ్తాడో అదే విధంగా మనల్ని కూడా తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనలో ఏముండాలి? మన శత్రువు మన పాదాల కింద అనగదొక్కే విధంగా మనం ఉండాలి. వెంటనే రేపు జిమ్ములకి వెళ్ళిపోండి, యుద్ధాలు నేర్చుకోండి, ఎట్లా చేయాలో, కత్తులు పట్టుకోండి, కటార్లు పట్టుకోండి. అంతేనా? అంతేనా? శత్రువుని అనగదొక్కే యుద్ధం ఏదైనా ఉంది అంటే ఏంటది? నీ హృదయమే. నీ హృదయము ఎదుటివానికి మేలు చేసే విధంగా ఉంటే నీవు చేసే మేలు ఎదుటివానిలో పశ్చాత్తాపం కలుగు చేస్తుంది. అందుకే కదా ఇక్కడ అనగదొక్కటం అనే విధానానికి పరిశుద్ధ గ్రంథంలోనే ఒక మాట ఉన్నది. నీకు కీడు చేసిన వారికి నువ్వు మేలు చేసిన ఎడల వాని మీద నువ్వేం పోసినట్టమ్మా? నిప్పుల్ని కుప్పగా పోసినట్టు. అంటే నువ్వు ఏం చేస్తే? మేలు చేస్తే. కీడు చేసిన వారికి కీడు చేయక మేలే కనుక నువ్వు చేయగలిగితే వారి మీద నీవు వారి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుందన్నమాట. అర్థమైందా? మరి అన్ని నిప్పులు నువ్వు పోస్తే నీ పాదాల కింద పడిపోక ఏం చేస్తారు? అంతే కదా. అంటే ఏదో వాళ్ళేదో మనము హింసించామని కాదు అక్కడ అర్థం. వారి మనసే వారిని అలాగున చేస్తూ ఉందన్నమాట. కాబట్టి గమనించాలి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి కీర్తించేవారుగా ఉండాలి. కీర్తించడం అంటే అర్థం ఏంటి? కీర్తించడం అంటే అర్థం ఏంటి? ఎలాగ నేను నా దేవుని కీర్తించాను అనడానికి ఏం చేస్తే? నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకున్నా, కీర్తించానా? లేదు. నేను లేచి వాక్యం చదువుకున్నా, కీర్తించానా? ఏం చేస్తే కీర్తించడం? ఆయన గురించి పాటలు పాడితే కీర్తించడం. అయితే నీవు బాగా గమనించండి, ఒకరు వచ్చి నేను ఎప్పుడు ఒకే విధంగా పొగుడుతున్నాడు అనుకోండి, విని 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 తర్వాత నీకేమైంది? విసుగు పుట్టిందా లేదా? ఎప్పుడు ఒకటే మాట అంటే కొత్త పదాలతో అంటూ ఉంటే ఏమా మీరే క్రొత్త పదాలని జోడించుకొని ఒక క్రొత్త విధానంతో పొగుడుతూ ఉంటే మనము దేవుడిని కీర్తించే విధానం ఏముంటుంది? అందులో దేవుని మహోన్నతం ఉంటుంది, దేవుని గొప్పతనాలు ఉంటాయి, దేవుడు మనకు చేసిన మేళ్ళు ఉంటాయి. అవునా? దేవుడు మనల్ని ఎలాంటి స్థితి నుంచి పట్టుకున్నాడో ఉంటుంది. ఒక సహోదరి పాడింది కదా పాట, ఏంటంటే ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. అంటే అక్కడ ఆ స్త్రీ ఎందుకు పాడింది ఆ పాట? దేవుడు ఆమెను ఎన్నుకున్న విధానముతోను, దేవుడు ఆమెను హెచ్చించిన విధానమును, దేవుడు ఆమె మీద చూపిన కృపను ఆమె వర్ణించుకుంటూ ఉంది. అవునా? మరి మన జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు, ఎలాంటి వారిని దేవుడు మనల్ని ఎలా మలుచుకొని ఉంటాడు. నీ జీవితమే ఒక పాట అవ్వదా దేవునికి? ఏమా మన జీవితం, ఎవరి జీవితం వారిది, ఎవరి స్థితి వారిది. ఎవరి స్థితిలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్థితిలో నువ్వు గడిపి ఉన్నావో నీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు, నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అందును బట్టి నువ్వు రాసినటువంటి ఆ పదాలను అల్లికతో ఒక కొత్త కీర్తన నువ్వు పాడితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. నా బిడ్డ ఏ విషయము మర్చిపోవాలా, నా బిడ్డకు నేను తోడైన ప్రతి విషయాన్ని ఒక పాటగా కూర్చి నా ముందు పాడుతుంది అని దేవుడు ఎంత ఆనందిస్తాడు. అవునా కదా? కాబట్టి మనం దేవుణ్ణి కీర్తించేవారుగా ఎప్పుడు ఉండాలి. కీర్తించడం అంటే మరలా ఇలా అనుకోకడమ్మా, పాడిన పాటలే పాడొద్దు అన్నాడన్నా మేము ఇప్పుడు కొత్తవి రాసుకున్నాం ఇంక మేము పాడం అని ఆలోచించద్దు. ఓకేనా? పాడిన పాటలు పాడిన దేవుడేమి ఫీల్ అవ్వడు. ఎందుకంటే నువ్వు స్తుతించేది నీ హృదయానుసారంగా నువ్వు స్తుతించేది దేవునికి ఇష్టం. అయితే క్రొత్తగా నువ్వు రాయగలిగితే, క్రొత్తగా వ్రాసి నువ్వు పాడగలిగితే ఆయనకి ఇంకెంత ఆనందం ఉంటుంది. అవునా కదా? అలాగ ప్రయత్నం చేయాలి, అది నా ఉద్దేశం. అంతేగాని కొత్త పాటలు రాసే పాడండి అని కాదు. కాబట్టి ఎల్లవేళ దేవుని మనం కీర్తించేవారుగా
ఉంటూ ఉండాలి, గమనించాలి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. ఆ కీర్తన ఎలా పాడమంటున్నానమ్మా? రమ్యముగా అంటే అందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉత్సాహంగా పాడాలి కదా. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. మరి దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరికి రాజై ఉన్నాడు అంటున్నారు? కానీ ఈ మాట మనం ఒప్పుకోం. దేవుడు మాకు మాత్రమే దేవుడు, అన్యులకు దేవుడు కాదు. అయ్యా నువ్వు వారికి మేలు చేయకూడదు అయ్యా. మనం ఒప్పుకో. అసలు వారికి ఏదైనా మేలు జరిగితే నిన్ను నమ్ముకున్న మాకు జరగలేదు, నిన్ను నమ్మని వాళ్ళకి జరిగింది. ఈ ఆలోచన మనకు వస్తుందా రాదా? ఏదో ఒక సమయంలో ఏమా వస్తుంది. అయ్యా నేను నీకు ఎంత ప్రార్థన చేస్తాను, నీ సన్నిధిలో నేను మోకరిల్లి ఎంతసేపు ప్రార్థన చేస్తాను, నీ వాక్యాలు నేను ఎలా వింటాను, నీ గురించి నేను ఎలా పాడతాను, మరి అన్ని నమ్ముకున్నా నేను, నాకెవరో వచ్చి అన్యాయం చేస్తాను, నువ్వెందుకు చూస్తా ఉన్నావు? ఇది మనం అడిగే క్వశ్చన్. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా కాదు. దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ రారాజై ఉన్నాడు. అయితే నీవు ఆయన్ని నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీ పక్షాన నిలబడే దేవుడై ఉన్నాడు. అర్థమైందా? ఈ ప్రశ్న అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, మాకెందుకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకి మేలు చేస్తున్నావు, మాకెందుకు మేలు చేయట్లేదు అనే ఈ క్వశ్చన్ మనలో ఉంటే, ఈ ప్రశ్న ఫస్ట్ వేయాల్సింది ఎవరో తెలుసా? ఎవరు వేయాలి ఈ ప్రశ్న? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అన్యులు నాకు అన్యాయం చేస్తుంటే నేను నిన్ను నమ్ముకొని ఉంటే నీవెందుకు నా పక్షాన లేవు, నాకెందుకు సపోర్ట్ చేయలేదు అని ఈ ప్రశ్న వెయ్యటానికి యోగ్యుడైన వాడు ఒక్కరున్నారు. వారు ఎవరై ఉంటారు చెప్పండి? దేవుడా? మనిషిగా పుట్టిన వారే. ఈ అర్హత, ఆ మాట అడిగే రైట్ ఎవరికి ఉంది అమ్మా? ఆ మాట అడిగే రైటు బాప్తిస్మ ఇచ్చే యోహానుకు ఉంది. అర్థమైందా? అవునా కదా? ఎందుకంటే ఆయన దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చాడు, దేవునికే బాప్తిస్మ ఇచ్చాడు, అంటే యేసు ప్రభు వారికే బాప్తిస్మ ఇచ్చాడు. ఆయన చెప్పినటువంటి నిజానికి ఆయన శిక్ష పడింది. అవునా కదా? అంటే అల్పుడే, అవిశ్వాసముతో కూడినటువంటి ఆ యొక్క ప్రశ్న అనేది తప్పే. అది కాదు నేను అంటుంది. ఆయన ఎందుకు చెరపట్టారు, ఆయన ఎందుకు చెరలో వేశారు, ఆయన ఎందుకు తల నరికారు? ఇప్పుడు ఆయన వచ్చిన కార్యం ఏంటి? యేసు ప్రభు వారు మరియమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమె అక్కడికి రాగానే 6 నెలల వయసు ఉన్నటువంటి, అంటే కడుపులోనే 6 నెలల పిండముగా ఉన్నటువంటి ఈయన గంతులేయలేదా? సంతోషించలేదా? మరి యేసు ప్రభు వారిని గొప్పగా చెప్పినటువంటి ఆయన, యేసు ప్రభు వారికే బాప్తిస్మ ఇచ్చే యోగ్యత కలిగిన ఆయన ఎందుకు చెరలో పెట్టబడ్డాడు? మనం అంటే మన శ్రమ, మన కష్టం, మనం ఆలోచించే విధానంలో దేవుని కార్యములు కేవలం ఆ కార్యము నిమిత్తమే వచ్చినవాడు, దేవుని చేతనే పోషించబడ్డవాడు అతను కాదా? ఆయన ఆహారం ఎలాంటిది ఏమా? పట్టు తేనె, మిడతలంటే మళ్ళీ చీ అంటామేమో మనం. ఆయన కోసం ఇచ్చినవన్నీ శ్రేష్టమైనవి, దేవుడిచ్చినవి. మరి దేవుని చేత పోషించబడ్డాడు, అమ్మా, దేవుని చేత నడిపించబడ్డాడు. మరి అతను వేయాలి కదా ఈ ప్రశ్న. అవునా కదా? ఎందుకంటే మనమంతా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో మనకు తెలీదు. ఎంత సంపాదించాము, ఎంత పోగొట్టుకున్నాము, ఎంత మిగుల్చుకున్నాము అనే ఆలోచనలోనే ఉంటాం మనం, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా. ఓకేనా? కానీ ఆయన మాత్రం కేవలం దైవ సంకల్పము చొప్పున మాత్రమే వచ్చాడు. క్లియర్గా వ్రాయబడి ఉంటుంది లేఖనాల్లో. అర్థమైందా? కాబట్టి ఆ ప్రశ్న వేసుకోవడానికి నిజమైన హక్కుదారుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. ఆయన కాకుండా ఈ ప్రశ్న ఎవరు వేసుకున్నా కూడా ఆ హక్కుని దొంగిలించిన వాళ్ళమే మనం. అర్థమైందా? హక్కుని దొంగిలిస్తే ఎంత శిక్ష పడుతుంది తెలుసా? చాలా పెద్ద శిక్ష పడుతుంది. కాబట్టి ఈ హక్కుని ఇంకెప్పుడు ఎవరు దొంగిలించకండి. ఓకేనా? చూడండి. సో దేవుడు అన్యజనులకు కూడా రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. మరి అబ్రహాము యొక్క దేవుడు అసలు ఎంత గర్వంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. అబ్రహాము యొక్క దేవుడు నేను
ఎక్కడన్నా నేను దేవుని బిడ్డని అని గర్వంగా చెప్పుకునే మనిషిని చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఎవరన్నా చెప్పుకున్నాం అనుకో, అమ్మ మీ నాన్న ఎవరు, మీ నాన్న పేరు ఏంటంటే మా నాన్న ఫలానా అని గట్టిగా గర్వంగా చెప్తున్నాం, అవునా? ఇక్కడ దేవుడు చెప్పుకుంటున్నాడు ఏమని, అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు అని. అంటే అబ్రహాము దేవుడు గొప్పవాడు అని అక్కడ కీర్తి గడించిందనే కదా అర్థం, అవునా కదా? మరి అంత విశ్వాసం నీలో ఉందా? అంటే అబ్రహాము గారి అంత విశ్వాసము, అంత నిబద్ధత, అంత దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్, ఇంటెన్షన్ మనలో ఉందా అమ్మా? అంత కమిట్మెంట్ దేవుడు అంటే అబ్రహాము గారు దేవుని విషయంలో ఆయన చూపించిన కమిట్మెంట్ మనలో ఉందా? మనం పరిశీలించుకోవాలి. కాబట్టి చూడమ్మా, భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. అంటే భూనివాసులు అందరూ కూడా ధరించుకున్నటువంటి కేడెములు అంటే రక్షించేటటువంటి ఆ సమస్తము కూడా ఎవరి అయి ఉన్నాయి? కేవలం దేవుని అయి ఉన్నాయి. కనుక ఆయన ఎవరై ఉన్నాడమ్మా? మహోన్నతుడై ఉన్నాడు. మన గొప్ప దేవుడు మనకు తోడై సదాకాలం ఉండాలని ఆశ అందరిలో ఉంటుంది. దేవుడు నాకు తోడై ఉండాలి అన్న ఆశ లేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారమ్మా? ఒకవేళ మామూలుగా చెప్తే మేము ఉన్నామన్నా అని ఎవరిలో చేయెత్తారనుకో, కటిక చీకట్లోకి వెళ్ళమంటే వెళ్తారమ్మా? వెళ్ళరు, పోతారు. ఎట్లా అంటే మొండిగా పోయేవారు, దేవుడా 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 అనుకుంటా పోతారు. అర్థమైందా? కాబట్టి అలాగున కాక దేవుడు మనకు ఏ రీతిగా ఆయన మేలు చేసి ఉన్నాడు, ఏ రీతిగా మనకు తోడై ఉన్నాడు, ఏ రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏ రీతిగా మనల్ని ఎత్తి పట్టుకొని ఉన్నాడు, ఆ సమస్తమును గుర్తించి ఆయన్ని కొనియాడుచు విజయం అంటే జయధ్వనులతో గొప్ప ఆర్భాటము చేసుకునే వారుగా మనం ఉంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకమందు కీర్తి గడించి దేవుని నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యమునకు వారసత్వం పొందుటకై మనకు అవసరమైన సమస్త జ్ఞానమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.